హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/happystime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomplete.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ని సెక్యూరిటీ కెమెరా లాగా యూజ్ చేయాలనుకోండి, లేకపోతే మీరు ఏదైనా ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తున్నారు, ఓకే, దాని గురించి వేరే వాళ్ళకి తెలియాలనుకోండి. దానికోసం చూడండి, మీరు ఏం చేయొచ్చు అంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ మొబైల్లో, ఐపీ వెబ్ క్యామ్ అని. ఓకే, ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది? ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఐపీ వెబ్ క్యామ్ అని సెర్చ్ చేశారనుకోండి, మీకు ఏంటంటే ఈ ఐపీ వెబ్ క్యామ్ అనేది దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. మీరు కూడా ఇక్కడ ఐపీ వెబ్ క్యామ్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు కూడా దొరుకుతుంది. ఎంత అంటే 4.1 రేటింగ్తో ఈ యాప్ ఉంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ ఈ ఐపీ వెబ్ క్యామ్ అనే దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏంటంటే స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, స్టార్ట్ సర్వర్ అని. దీన్ని ట్యాప్ చేయండి. ఓకే, దీన్ని ట్యాప్ చేసిన వెంటనే చూడండి, నాకు ఇక్కడ కెమెరా అనేది ఆన్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నాకు ఈ కెమెరా ఆన్ అయిపోయింది. అలా కాకుండా చూడండి, ఇప్పుడు ఇది నా ముందటి ఉన్న కెమెరా మాత్రం చూపిస్తుంది. మీరేంటంటే ఎటన్నా వేరే ప్లేస్కి వెళ్ళారనుకోండి, ఓకే, ఆ ప్లేస్కి సంబంధించిన విషయాలన్నీ మీ ఫ్రెండ్కి, ఎక్కడో కూర్చున్న ఫ్రెండ్కి కంప్యూటర్లో తెలియాలనుకోండి. అటువంటిప్పుడు ఇది ఏంటంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, దానికోసం ఇక్కడ హౌ డు ఐ కనెక్ట్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కనెక్ట్ డైరెక్ట్లీ అనే ఒక ఆప్షన్ ఉందా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేస్తే మీరు ఎట్లా వైఫై యూజ్ చేస్తున్నారా లేకపోతే మొబైల్ డేటా యూజ్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఓకే, మీరు ఏం యూజ్ చేస్తే దాన్ని ట్యాప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ యూజింగ్ వైఫై రౌటర్ అన్న వెంటనే చూడండి, నాకు ఇక్కడ ఒక కోడ్ వచ్చింది చూసారు, ఒక ఐపీ అడ్రస్ 192.168.201.2 అని. ఈ అడ్రస్ని నేను ఏం చేయాలి అంటే బ్రౌజర్లో టైప్ చేయాలన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి బ్రౌజర్లో అడ్రస్ టైప్ చేస్తాను. చూడండి, ఇక్కడ 192.168.201.2 అని టైప్ చేసిన వెంటనే చూడండి నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది అనేది ఓపెన్ అవుద్ది. లాస్ట్లో కాలన్ 8080 అని కూడా ఉంది, అది టైప్ చేయాలి. అది కూడా టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు చూడండి ఒక స్క్రీన్ ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ అయిందా? ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటి, బ్రౌజర్ అని. దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి నా కెమెరా ఎటైతే వెళ్తుందో అటు మొత్తం నాకు ఏంటంటే నేను ఇక్కడ ఉండి చూడొచ్చు అన్నట్టు. ఈ మొబైల్ని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళినా పర్లేదు, నేనేంటంటే ఇక్కడ కూర్చొనే ఈ మొబైల్ ఎక్కడెక్కడికి వెళ్తుందో చూడొచ్చు అన్నట్టు. అలా కాకుండా దీని ఫ్రంట్ కెమెరా ఆన్ చేయాలనుకోండి, మీరు వాళ్ళ పర్మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ కెమెరా అని చూసారా, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి నా యొక్క ఫ్రంట్ కెమెరా అనేది కూడా ఆన్ అయిపోయింది. ఇలా మీరు ఏంటంటే ఈజీగా ఎవరిదైనా స్పై చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ జూమ్ చేసుకోవడం లాంటివి, స్ట్రీమ్ క్వాలిటీ లాంటివి పెంచుకోవడం, ఓకేనా. తర్వాత వచ్చేసి మనం ఫోటో కూడా తీయొచ్చు అన్నట్టు. వాళ్ళు ఎక్కడో ఉంటారు కానీ మనం ఇక్కడ నుంచే ఫోటోని క్యాప్చర్ చేయొచ్చు. చేసిన దాని తర్వాత చూడండి సేవ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలను కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.